అమలాపురంలో క్రైస్తవ సంఘాలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించాయి. చర్చిలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గడియారం స్తంభం నుంచి నల్లవంతెన వద్ద ధర్నా చౌక్ వరకు ర్యాలీ సాగింది. బిషప్ అంబటి శామ్యూల్ ఆధ్వర్యంలో బిషప్ డానియల్ పాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే శాంతి ర్యాలీలకే పరిమితం కాకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. అలాగే దళిత క్రైస్తవ హక్కుల సమాజం, అలాగే క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఫోర్సు ఈ రీతిగా స్వచ్ఛంద సంస్థలతో సహవాసములతో ఈరోజు భారీ ఎత్తులో ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు. ఈ ర్యాలీ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీ కాలంలో క్రైస్తవులను, దేవుని ప్రజలను, దైవ సేవకులను మేము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని చాలా సులకనగా, హేళనగా సోషల్ మీడియాలో అనేకులు తమ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఏ ఒక్కరూ స్పందించకుండా, ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా, డిపార్ట్మెంట్ వారు ఏ చర్యలు తీసుకోకుండా, చివరికి ఎక్కడైనా ఒక సేవకుడు మాట తుడితే వెంటనే తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టి బాధించటం. క్షేమము కోరి క్రైస్తవుల యొక్క ఐక్యతను చాటుటకు ఈరోజు వేలాది మందిగా అమలాపురం గడియార స్తంభానికి చేరుకుని అక్కడి నుండి నల్లవంతెన వరకు ఈ ర్యాలీ ఆశీర్వాదకరంగా జరిగింది. ప్రభుత్వం వారికి మేము ఒకటే కోరుతున్నాం, క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ ఉన్నాము. క్రైస్తవ సేవకులను బాధ పెడుతూ రకరకాల రీతిలో హింసలు పెడుతూ ఉన్నారు. దయచేసి క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, సేవకులకు రక్షణ కల్పించాలని ఈ మా యాత్ర ఇలా జరుగుతుంది. కనుక మేము ముఖ్యంగా ఈ యొక్క శాంతి ర్యాలీ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు చాలా చిన్న చూపు చూస్తున్నారు. క్రైస్తవులు చాలా అల్పసంఖ్యాకులు, అధిక మైనార్టీ వారు అన్నట్టుగా చాలా చిన్న చూపు చూస్తున్నారు. క్రైస్తవులు చాలా మెజారిటీ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అనే ఉద్దేశంతో మేము ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, శాంతి ర్యాలీ చేయవలసి వచ్చింది. రెండవది ఏమిటంటే, క్రైస్తవుల యొక్క హక్కుల పరిరక్షణ. ముఖ్యంగా ఎస్సీ క్రిస్టియన్ ఎవరైనా క్రిస్టియన్ మతం తీసుకుంటే ఎస్సీ వారు బీసీసీలోకి వెళ్ళిపోయి ఎస్సీ హోదా కోల్పోతున్నారు. దానివల్ల సమాజంలో చాలా వివక్షత మేము ఎదుర్కొంటున్నాం. కాబట్టి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో, బుద్ధులకి సిక్కులకి ఎలాగైతే దాన్ని అమెండ్మెంట్ చేశారో ఆ విధంగా దాన్ని సవరణ చేసి మాకు దళితులకు ఆ యొక్క అమెండ్మెంట్స్ 1950 ప్రెసిడెంట్ ఆర్డర్ సరిచేసి మాకు దళిత హోదా కల్పించవలసిందిగా ప్రాంతం తెలియజేస్తున్నాం. మూడవదిగా చర్చిల పైన చాలా దాడులు జరుగుతూ చర్చిలను కూలగొట్టేస్తున్నారు. దయచేసి మా చర్చిలకు రక్షణ కల్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ రోజు అమలాపురం పట్టణంలో క్రైస్తవులందరూ గర్జించు సింహాల్లా శాంతి ర్యాలీలో పాల్గొందారు. మీరే చూస్తున్నారు, ఇన్ని వేల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారంటే వారి మనసులో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో మనకు అర్థమవుతా ఉంది. నేటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు భారతీయులుగా చూడడం లేదు, భారతీయులుగా కాకుండా విదేశస్తులుగా క్రైస్తవులను కొంతమంది పరిగణిస్తా ఉన్నారు. ఇది చాలా విచారకరం. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, క్రైస్తవుల మీద వేస్తున్న నిందలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మాకు చాలా కలవరాన్ని కలగజేసింది. వాస్తవానికి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో ఉన్న 3వ నిబంధన ప్రకారం మత స్వేచ్ఛ హరించే ఆ క్లాజును తొలగించాలని అన్ని మతాలు, ముఖ్యంగా సిక్కులు ఫైట్ చేశారు. వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇచ్చారు. బుద్ధులు వారు కూడా నిరసన చేశారు, బుద్ధులకు కూడా ఇచ్చారు. కానీ క్రైస్తవులకు మాత్రం 30 సంవత్సరాలుగా మేము పోరాడుతున్న కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ కమిషన్లు వేస్తున్నాయి, కానీ దాన్ని రిజల్ట్ ఏమి చెప్పట్లేదు. కానీ ఈ రోజు దళిత క్రైస్తవుల హక్కులు కాలరాస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ఈ రోజు మేము నిరసన చేస్తున్నాం. క్రైస్తవత్వాన్ని స్వీకరించినంత మాత్రాన దళితుల స్టేటస్ ఏమీ మారదు. కాబట్టి దళితులకు యథాస్థితిగా వారి స్టేటస్ ఇవ్వాలని నినదిస్తూ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వానికి మొరపెడుతూ ఈరోజు వీధుల వెంట మేము తిరిగాం. నేను బిషప్ డాక్టర్ డానియల్ పాల్,
ఈ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిని, ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీని మీరందరూ సహకరించినందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ, క్రైస్తవులకు న్యాయం జరగాలని, న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమం ఆగుతుందని తెలియపరుస్తున్నారు.